కళ్యాణ మండపాన్ని మీరు ఉంచుకున్నారు అంటే సొంత ప్రయోజనాల కోసం మీరు టీటీడీ డబ్బుల్ని టీటీడీ ఆదాయాన్ని మీరు పెట్టుకోవట్లేదా? ఈ విధంగా మీరు తప్పుల మీద తప్పులు చేసి ఎక్కడ మా బండారం బయటపడుతుందో అని చెప్పి ఇవాళ దేవుని పేరిట మీరు ఆందోళనలు తర్వాత తప్పుడు ప్రచారాలు చేయట్లేదా? దొంగతనాలు చేసి దొంగతనం బయటపడిన తర్వాత కూడా మేము దొంగతనం చేయలేదని చెప్పేటటువంటి నిస్సగ్గు ప్రవర్తన అనేటువంటిది వైసీపీ వాళ్ళు మానుకోవాలి. ఇంకా మీరు మాట్లాడితే మీ అక్రమాలన్నీ కూడా ఇంకా చాలా బయటికి వస్తాయి. ప్రజా కోర్టులో ఇదే విధంగా మిమ్మల్ని ఆల్రెడీ శిక్షించి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే విధంగా మీరు ఆ తప్పుడు ప్రచారాలతో గ్లోబల్ ప్రచారాలతో గనక ఇదే విధంగా కొనసాగిస్తే మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేది నిజము అని చెప్పి తెలియజేస్తున్నారు.